యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 3వ వచనం. ఇబ్బంది, కష్టము, శ్రమ, మరణ భయం కలిగినప్పుడు అదే స్థలంలో ఉండి పోరాడకుండా ఆ స్థలమును విడిచి పారిపోయి దేవుడు చూపించిన స్థలంలో ఉన్న కొద్దిమంది భక్తులు. యాకోబు ఏశావు యొక్క ద్వేషము నుండి, కోపము నుండి పారిపోయాడు. యోసేపు జారత్వమునకు ప్రేరేపించిన పొతీఫరు భార్య యొద్ద నుండి పారిపోయాడు. యెఫ్తా విభేదాలు చూపే తన సహోదరుల యొద్ద నుండి, మోషే దుష్టుడైన ఫరో అధికారం యొద్ద నుండి, యోతాము కుయుక్తిపరుడైన అబీమెలెకు రాజు నుండి, దావీదు అసూయపరుడైన సౌలు రాజు నుండి, ఏలియా విగ్రహారాధికురాలైన యెజబేలు నొద్ద నుండి పారిపోయారు. మనము కోపము, ద్వేషము, విభేదాలు, కుయుక్తి, అసూయకు దూరంగా ఉండాలి. విగ్రహారాధనకు, జారత్వమునకు, దుష్టుని అధికారమునకు లోబడకుండా దూరంగా ఉండాలి. ఆమేన్.